హైపర్ థైరాయిడిజం అంటారు. అంటే T3 T4 వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల TSH అనే హార్మోన్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఓవరాల్గా సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబ్యులిన్ అంటే మన టెస్టోస్టిరాన్ని బాడీలో అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసే ప్రోటీన్. సో ఈ సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబ్యులిన్ పెరిగిపోవడం వల్ల మనకి టెస్టోస్టిరాన్ అనేది ఎక్కువగా దానికి బైండ్ అయిపోయి ఫ్రీగా యాక్టివ్గా ఉండే టెస్టోస్టిరాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా మనకి చాలా ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి. అలాగే వేరే సైడ్లో మెటబాలిక్ ఎఫెక్ట్స్ చూసుకుంటే వాళ్ళకి నిద్ర సరిగ్గా లేకపోవడం, ఇరిటబిలిటీ రావడము, అలాగే హార్ట్ బీట్ పెరిగిపోవడము, చేతులు వణుకడం, ట్రెమర్స్ అంటారు, అలా జరగడము, లిబిడో అనేది తగ్గిపోవడము, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోవడము, స్ట్రెస్ పెరిగిపోవడము ఇలాంటివి చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొక విధంగా చూసుకుంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ వీళ్ళలో ఎక్కువగా ఈస్ట్రోజన్ ఎక్కువగా ఆడవాళ్ళలో ఉంటుంది. ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది చూస్తూ ఉంటాం మగవారిలో. సో ఓవరాల్గా మన దగ్గరికి ఫర్టిలిటీతో బాధపడుతున్న మగవారు వచ్చినప్పుడు థైరాయిడ్ ఉంది అన్న అనుమానం వస్తే T3 T4 TSH ప్రొలాక్టిన్ అలాగే టెస్టోస్టిరాన్ లెవెల్స్ అండ్ సెమెన్ అనాలిసిస్ అంటే వీర్య కణాల పరీక్ష కూడా చేయడం మంచిది. దాని ప్రకారంగా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే కనీసం 3 నెలలన్నా వాళ్ళకి టైం పడుతుంది వాళ్ళకి.